మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకుని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా మీరు కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఎందుకంటే సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు కాల్ చేస్తే మాకు కాస్త అనుకూలం. ఎందుకంటే ఏది సమస్య లేకుండా ఏదో టైం పాస్ కోసం కొంతమంది చేస్తుంటారు. మీరేం చేస్తుంటారండి, ఎలా చేస్తుంటారండి, దేనికి మందులు ఇస్తారండి, టైం పాస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు దయచేసి ఎవరు కాల్ చేయకండి. సమస్య ఎక్కువగా ఉందంటేకండి మీ ప్రాబ్లమ్స్ ఏదన్నా మేము క్లియర్ చేయొచ్చు. అలాగే ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే కిడ్నీ సమస్యలు. ఆల్మోస్ట్ చాలామందికి సమస్యలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ క్రియేటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. 1.3 లాస్ట్ అనమాట, లాస్ట్ స్టేజ్. దాన్ని దాటుతూ పోతానే ఉంటుంది ముందరికి. కొంతమందికి 2, 2.5, 3, 4 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏమైందంటే 12 వరకు పోయినా కూడా వాళ్ళలో ఆ గుణాలనేది తెలిసే లేదు. 12 వరకు పోయి ఉంటుంది క్రియేటిన్ అనేది. వాళ్ళకి చేతులు కాళ్ళు వాపులు రావడం కానీ, లేదా అన్ననాళంలో సరిగా జీర్ణక్రియ కాకుండా ఉండడం కానీ, మనం ఎలా ఉన్నారో సేమ్ టు టైం అలాగే ఉంటారు. కానీ క్రియేటిన్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కరిది. ఇంకొంతమంది ఏమవుతుందంటే 4 పాయింట్లు 5 పాయింట్లు పెరిగే కొందరికి చేతులు కాళ్ళంతా వాపులు వచ్చేస్తుంది. ముఖంలో స్పెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మూత్రం సరిగ్గా జారీ కాకుండా మూత్రం పట్టి సన్నగా రావటము, పట్టి రావటము, ఇలాంటి సమస్యలు ఉంటుంది. ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. రెండోది ఏమంటే ఇంకొంతమంది డయాలిసిస్ అనే పెద్ద ఒక సమస్యకి పోతూ ఉంటారు. డయాలిసిస్ అంటే మీకు తెలిసిండేదే. ఒకసారి ఫిస్టులా పోయి ఒకసారి ఫిట్ చేసుకునేసినామనుకోండి, వాళ్ళు చెప్తారు ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు ఎగబడతానే ఫిస్టులా వేయాలండి అంటారు. వేసారనుకోండి జీవితాంతం వాళ్ళ వెనకండి తిరుగుతూ ఉండాల్సింది. రోజు ఇడిచి రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పోవడము, ఒక 4 అవర్లు అది ఆడ హాస్పిటల్లో పనుకోవడం, మళ్ళీ లేచి రావడం, ఇలాంటి సమస్యలు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ అంటే 2 పాయింట్లు 2.5 3 పాయింట్లు ఉండే లోపే మీరు పోయి ఒకసారి చెక్ చేయించుకొని చేతులు కాళ్ళు ఎందుకు వాపులు వస్తున్నాయని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోండి. సమస్య ఏం లేదు. అట్లా కిడ్నీలో ప్రాబ్లం ఉండాలి అని ఏమన్నా తెలియజేసినప్పుడు మీరేం చేస్తారంటే నేను కొన్ని చెట్టు మూలికలు చూపిస్తాను. ఆ చెట్టు మూలికల్ని మీరుగా వాడుకున్నారంటే కంపల్సరీ ఆ సమస్య తగ్గుతూ వస్తుంది. ఒకటి చూడండి, ఇది వెంపలి చెట్టు అంటాము. ఇది వెంపలి. ఈ వెంపలి చూడండి, చెట్టు ఇక్కడ ఉంటుంది, హైట్ ఇలా పెరుగుతుంది. మ్యాక్సిమం ఇంకా హైట్ ఇంతవరకు కూడా పెరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఇది వెంపలి చెట్టు. ఈ వెంపలి చెట్టును మనం ఏం చేయాలంటే ఆకు కొమ్మలు మాత్రం దూసుకొని ఒక అంత కట్ చేసుకొని ఒక అంత ఆకు చేసుకొని ప్రతిరోజు ఒక అంత ఆకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వేసుకోవాలి. అల్యూమినియం పాత్ర వాడకూడదు. అల్యూమినియం పాత్ర కానీ నాన్ స్టిక్ కానీ వాడారంటే మీకు ఇంకా రోగాలు పెరుగుతాయి కానీ రోగాలు తగ్గవు. ఈ ఒక అంత ఆకు తెచ్చి దాంట్లోకి వేసుకొని మనము ఒక 4 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగబెట్టాలి. మరగబెడితే 1 గ్లాసు మిగిలేంత వరకు బాగా మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత ఆ ఒక్క కషాయాన్ని గోరు వెచ్చగా ఉండేటప్పుడు ప్రతిరోజు తెల్లవారి ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వస్తే ఆ 1.3 పైన దాటిండే ఒక క్రియేటిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను వాడుకుంటూ వస్తే మ్యాక్సిమం 2 నుంచి 3 నెలలు వాడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. నేనేం చెప్పడం కాదు, ఏమో చెప్పారులేండి ఇది అవుతుందో లేదో అని డౌట్ అవసరం లేదు, వాడుకోండి. అలాగే మీకు దొరికాయనుకోండి తామర పువ్వులు, బాగా లావుగున్న తామర పువ్వులు, దాన్ని కూడా కషాయం పెట్టుకొని తాగుతూరండి. దాని జతకి మారేడు చెట్టు ఆకు కావచ్చు, అది కూడా కషాయం పెట్టుకొని తాగుతూరండి. ఇట్లా 4-5 రకాలు చెట్లని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట 2 పూట్లు వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ క్రియేటిన్ అనేది తగ్గుతూ వస్తుంది. అలా కాదండి మాకు దొరకవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే దయచేసి కింద ఉండే నెంబర్ కాల్ చేయొచ్చు. ఈ క్రియేటిన్ అనేది చాలా డేంజరు. మీరుగా చూసుకొని చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి పిస్టులో ఫిక్స్ అయిందనుకోండి మళ్ళీ జీవితాంతం వాళ్ళ వెనకంటేనే తిరగాలి. అది చాలా సమస్య. ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే 4 పాయింట్లు 5 పాయింట్లు ఉంటుంది, వాళ్ళ ఏ సిమ్టమ్స్ ఉండేలేదు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఫిస్టులో ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఫిస్టులో ఫిక్స్ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ గిరాకీ అయిపోతారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఒక్క కషాయాల్ని మీరుగా వాడుకొని మీకున్న సమస్యల్ని మీరు బాగు చేసుకోవాల్సింది తెలియజేస్తూ, అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, మాకు కిడ్నీ ప్రాబ్లము ఇలా ఉండే సమస్యలు ఉండదండి అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి తగిన మందులు ఉంటాయి, నేను పంపిస్తాను, వాడకండి, ఆ సమస్యను పరిహారం చేసుకోండి. ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.